బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. 6 జోన్లలో ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలు, షెడ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. జాంబాగ్ వద్ద ఆక్రమణల తొలగింపు చర్యలను కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. అత్తాపూర్ సర్కిల్ వద్ద రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు చేపట్టారు. ఆరంఘర్ నుంచి డైరీ ఫామ్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. పోలీసులతో యజమానులు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో 188 ఎకరాల్లో హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 1800కి పైగా ప్లాట్లున్నాయి. ఇందులో 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. గ్రౌండ్కు చెందిన స్థలమని తెలిసినా 3 ఏండ్లుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు కూడా ఇచ్చింది. రెండు 2024లో కూల్చివేస్తామని స్పీకింగ్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణ నిజమేనని తేల్చి కూల్చివేశారు. ఇంకో 2 భవనాల్లో జనాలు ఉంటుండడంతో వదిలేశారు. కాగా ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలతో పాటు ఓ ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ ఆక్రమణల వెనుక ఉన్నట్లు సమాచారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ మండలంలోని అక్షయ ఎన్క్లేవ్ పేరుతో 1983లో 7.12 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహమాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పరిశీలించిన హైడ్రా పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రహారీ నిర్మించి గేటు కూడా పెట్టిందని తెలుసుకుంది. 2019లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు తెచ్చుకుని నిర్మాణాలకు సిద్ధమవడంతో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు సొసైటీ ప్రతినిధులు కేసులు పెట్టారు. తాజాగా 968 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు వేసిన సామాగ్రిని తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.